ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం. 79 సంవత్సరంలో అయింది మన ఇండియాకి స్వాతంత్రం వచ్చి. నిజంగా ఎంతోమంది వీరులు తమ రక్తాన్ని చిందించి మన ఇండియాకి స్వాతంత్రం తీసుకురావాలని, కాడి క్రింద నలిగిపోయిన వారి బ్రతుకులను మార్చాలని నిజంగా ఎంతో పోరాటాలు, ఎంతో రక్తాన్ని చిందించారు. మనమందరం చిన్నప్పటి నుంచి చదువుకున్నామే. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఒకప్పుడు పాపులుగా ఉన్న మన జీవితాలను పాపం నుండి విడిపించడానికి, మనలను పాపం నుండి విమోచన క్రయధనముగా ఆయన మారిపోయారు కదా, మన యొక్క పాపములు తీయడానికి. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏ విధంగా స్వాతంత్రం ఇచ్చారు, ఆయన మనల్ని ఎలా దాస్యత్వం నుంచి విడిపించారు అని మనం ఎప్పుడూ కూడా థింక్ చేస్తూ రిమెంబర్ చేసుకుంటూనే ఉండాలి. సో ఈరోజు ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుంటూ బైబిల్ గ్రంథంలో స్వాతంత్ర్యము, దాస్యము అనే అంశాలపై ఈరోజు క్విజ్ని మనం చూద్దాము. సో మీరు కూడా మీ యొక్క బైబిల్ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో హియర్ యూ గో. 3, 2, 1. ఫస్ట్ క్వశ్చన్. ఎవరు మనలను స్వతంత్రులుగా చేయడానికి మనల్ని విడిపించారు? యేసుక్రీస్తు ప్రభువారు. నిజమే. ఒకప్పుడు పాపం చేత, అపరాధం చేత పడిపోయిన వారమై ఉన్న మనము, ఒక బురదలో కొట్టుకుంటున్న మనల్ని అటువంటి స్థితిలో నుండి, హీన స్థితిలో ఉంచి సంపన్న స్థితిలోకి మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దాస్యం నుండి స్వతంత్రులుగా చేశారు, పాపం అనే దాస్యం నుండి. సెకండ్ క్వశ్చన్. నేను బంధింపబడి శ్రమపడుచున్నా ఏది బంధింపబడలేదు అని పౌలు గారు అన్నారు. దేవుని వాక్యము. పౌలు గారిని చెరలోనికి తీసుకెళ్ళిపోతారు. ఎందుకు చెరలోకి తీసుకెళ్ళిపోతారంటే సువార్త ప్రకటన చేస్తున్నారని జైల్లో పెడతారు. కానీ అక్కడ పౌలు గారు చేసిన పని ఏంటంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. అందుకే ఈ మాటను అన్నారు. ఏంటో తెలుసా? నేను ఇక్కడ బంధింపబడి ఉన్నాను, నేను ఇక్కడ జైల్లో ఖైదీగా ఉన్నాను, కానీ ఎన్నో పత్రికలు పౌలు గారు రాశారు, ఎంతోమందికి వాక్యాన్ని ప్రకటించారు. సో పౌలు గారు బంధింపబడి ఉన్న, బంధకముల్లో ఉన్న కూడా దేవుని వాక్యాన్ని ఎక్కడా బంధించలేదు. సో దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. నెక్స్ట్ క్వశ్చన్. దేవుడు ఇశ్రాయేలును ఎవరి దాస్యత్వం నుండి విడిపించారు? ఐగుప్తు రాజు ఫరో దాస్యత్వం నుంచి విడిపించారు. ఎందుకంటే ఇశ్రాయేలీలను ఐగుప్తు రాజు చాలా వెట్టి పనులు చేయించుకున్నారు. వాళ్ళ చేత చాలా బానిస పనులు. నిజంగా ఒక బానిస బ్రతుకు ఎంతలా ఉంటుందంటే అండి, వాళ్ళు ఏం చెప్పినా చేయాలి, తప్పకుండా చేయాలి. ఒకవేళ అవి చేయలేదనుకోండి, సో వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేవారు. పూర్వకాలంలో పరిస్థితులు ఎలా ఉండేవో మనకు తెలుసు. ఎందుకంటే మన ఇండియా కూడా చాలా బానిసత్వపు సంఖ్యలో నలిగిపోయింది. చాలామంది వీరులు కూడా పోరాడి మనకి ఈ రోజున స్వాతంత్రం తెచ్చారు. అదేవిధంగా దేవుడు వారి యొక్క ఇశ్రాయేలీల యొక్క మొర విని ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో నుండి మోషే గారిని ఎన్నుకొని దాస్యత్వం నుంచి విడిపించారు. నెక్స్ట్ క్వశ్చన్. పౌలు గారు ఒక బానిస అయిన ఒనేసిమును ఎవని వద్దకు పత్రికతో పంపాడు? ఫిలెమోను. పౌలు గారు ఒనేసిముకి ఫిలెమోను పత్రికను ఇచ్చి ఒనేసిము చేత, ఒకనాడు ఒనేసిము గారు ఈ ఫిలెమోను దగ్గర బానిసగా ఉండేవారు. కానీ ఆ ఒనేసిము గారు పౌలు దగ్గరికి వచ్చేస్తారు. అదే ఒనేసిము బానిస అయినటువంటి అదే ఒనేసిముని ఆ పత్రికను చేత పట్టుకుని, ఫిలెమోను పత్రిక చేత పట్టుకుని మళ్ళీ ఒనేసిము దగ్గరికి పంపిస్తారు, ఫిలెమోను దగ్గరికి పంపిస్తారు. సో బానిస అయిన ఒనేసిము ఫిలెమోను దగ్గరికి వెళ్తారు పౌలు గారు పంపించడం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్. పాపము చేయవాడు దేనికి బానిస? పాపం చేయవాడు ఆబ్వియస్లీ పాపానికి బానిస. పాపం ఎప్పుడైతే ఒక మనిషికి అలవాటు అయిపోతుందో ఆ మనిషి ఇంకా పాపంలోనే కొట్టుమిట్టాడిపోతూ ఉంటాడు. ఆ పాపానికి ఇంకా అట్రాక్ట్ అయిపోయి ఇంకా పాపం నుంచి రాలేక, ఇప్పుడు చూడండి చాలామంది పిల్లలు ఫోన్స్కి అడిక్ట్ అయిపోతూ ఉంటున్నారు, ఏం చూస్తున్నారో తెలీదు. సో పాపం చేసేవాడు ఇంకా దానికి బానిస అయిపోతూనే ఉంటాడు. సో పాపం చేసేవాడు పాపానికి బానిస. నెక్స్ట్ క్వశ్చన్. నిజమైన స్వతంత్రం ఎవరి వద్ద లభిస్తుంది? క్రీస్తు వద్ద. ఈ రోజున ఇంగ్లీష్ వారి నుండి మనకి స్వాతంత్రం వచ్చింది అని అనుకుంటున్నాం కదా, కానీ ఈ రోజున ఎంతమంది స్వతంత్రులుగా ఉంటున్నారు ఒకసారి ఆలోచించండి. అదే వెట్టి పనులు ఈ రోజున చాలామంది నలిగిపోవట్లేదా? చాలామంది దూరదేశాల్లోకి వెళ్తున్నారు పనుల కోసం, కానీ వాళ్ళు చేయించుకునే వెట్టి పనులు చాలా ఉంటున్నాయి. కానీ మీకు నిజమైన స్వాతంత్రం కావాలంటే అది కేవలం ఎవరి వద్ద లభిస్తుంది తెలుసా? క్రీస్తు వారి వద్దే. ఎందుకంటే పాపం నుండి మనల్ని స్వతంత్రంగా చేసి నిత్య జీవానికి నడిపించే ఏకైక మార్గం మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. నెక్స్ట్ క్వశ్చన్. పాపానికి బానిసలుగా ఉన్నవాడు పొందే ఫలితం ఏంటి? మరణం. ఎస్. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, ఏంటంటే ఆజ్ఞాతి క్రమమే పాపం,
పాపం వల్ల వచ్చిన జీతం మరణం. ఎస్. ఏ మరణం? మామూలు భౌతిక మరణం అయితే కాదు కానీ రెండవ మరణం. అది ఏ మరణమో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. సో ఆ రెండవ మరణాన్ని తప్పించుకోవాలంటే మనం ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. పాపం చేయకుండా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. దేవుడు మనలను ఏ సంబంధమైన అధికారం నుండి విడుదల చేశాడు? దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేశారు. నిజమే. ఒకప్పుడు మన యొక్క బ్రతుకులు ఎలాంటివి? చీకటి బ్రతుకులు. చీకటి లోకంలో సంచరిస్తూ ఎన్నో పాపపు ఆలోచనలతో, అంధకార సంబంధమైన ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న మనల్ని క్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తం చేత మనల్ని కడుగుబడి ఒక వెలుగులోనికి తీసుకొచ్చారు. సో అంధకారం సంబంధమైన వాటి నుంచి విడిపించి మనల్ని నిత్య రాజ్యంలోనికి చేర్చుకున్నారు. పౌలు శీల సంఖ్యలతో బంధింపబడినప్పుడు ఏం చేశారు? పౌలు శీల సంఖ్యల్లో బంధించినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతిగానములు చేశారు. ఎందుకంటే పౌలు శీలను మనకందరికీ తెలుసు, ఖైదు చేసుకుని తీసుకువెళ్ళిపోతారు. కానీ అక్కడున్న ఖైదీలతో పాటు వీళ్ళు ఉన్నప్పుడు పౌలు శీల ఏం చేస్తారంటే దేవుని యొక్క ప్రార్థన, దేవునితో స్తుతిగానం చేస్తారు. నిజంగా వాళ్ళ యొక్క విశ్వాసం ఎంత గొప్పది. మనల్ని ఎవరైనా జైల్లో తీసుకెళ్ళి వేస్తారనుకోండి, ఫర్ సపోజ్ ఒకవేళ అన్ఇంటెన్షనల్గా మన తప్పు ఏమీ లేకపోయినా చేస్తారనుకోండి, మనం ఏం చేస్తాము? అయ్యో దేవుడా నాకేంటి పరిస్థితి ఇచ్చావు అనుకుంటాం. కానీ పౌలు శీల గారి యొక్క విశ్వాసం ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని యందు విశ్వాసం మాత్రం వదలలేదు. దేవునికి స్తుతిగానములు చేశారు. ఆ యొక్క ఖైదీలు కూడా మారు మనసు వచ్చేలాగా స్తుతిగానములు చేశారు. సో అలాంటి విశ్వాసం మనకు కూడా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశారు కాబట్టి మనం మరలా ఎందులో చిక్కుకోకూడదు? పాపమనే దాక్ష్యం కింద. ఎస్. మనం ఆల్రెడీ క్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా కడగబడి మనం స్వతంత్రులుగా అయ్యాం. ఒకసారి స్వతంత్రులుగా అయిన తర్వాత మళ్ళీ వెనకకి ఎవరైనా వెళ్ళి చిక్కుకోవాలని అనుకుంటారా? ఇప్పుడు మనకే చూడండి, మనకి బ్రిటిష్ దేశం నుంచి దాస్యం నుంచి విడుదల లభించింది. మళ్ళీ మనం వాళ్ళ చెరలోకి వెళ్ళిపోవాలి అని అనుకుంటామా? అనుకోం కదా. సో అదేవిధంగా మనం మరలా దాస్యం అనే చెరలో చిక్కుకోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్. పాపము నుండి విముక్తి పొంది దేనికి దాసులం అయ్యాము? సో దీనికి ఆన్సర్ కామెంట్లో పెట్టండి. అదేవిధంగా ఈ వచనం ఏ అధ్యాయంలో ఉంది, ఏ వచనంలో ఉంది బైబిల్ గ్రంథంలో అనేది మీరు చెప్పడానికి ట్రై చేయండి. కామెంట్ యువర్ ఆన్సర్స్ బిలో. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు మీరు వీక్షించినందుకు. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ.